గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. దృగ్దృశ్య వివేకము. ఒక్క వస్తువును వివిధ రూపములలో భాషించునట్లు చేయు శక్తి విక్షేప శక్తి. విక్షేపము అనగా విసిరివేయుట అని అర్థము. సచ్చిదానందాత్మకమైన మనస్వరూపము నుండి మనలను ఏది నామరూపాత్మకమైన జగత్తులోనికి విసిరివేయుచున్నదో అది విక్షేప శక్తి. ఈ విక్షేప శక్తి ఆత్మయందు జగత్తును సృష్టించుచున్నది. ఆవరణ శక్తి ఆత్మస్వరూపమును కప్పివేయుచున్నది. ఈ సృష్టి యొక్క స్వరూపము నిరూపించబడుచున్నది. సముద్రమునందు నురుగు, తరంగములు మొదలగు భేదములు ఎట్లు గోచరించుచున్నవో అట్లే చిదాకాశరూపమైన బ్రహ్మరూపమునందు సచ్చిదానంద వస్తువునందు సకల విధములైన నామములు రూపములు ప్రసరించుటయే సృష్టి. ఒక్క జలమే నానావిధ తరంగములుగా నురుగుగా కనిపించుచున్నది. అట్లే చిదాకాశము ఒక్కటే ఉన్నది. అది సద్రూపము, చిద్రూపము, ఆనందరూపము అయిన వస్తువు. అట్టి వస్తువు మరి వేరొకటి లేదు. అట్టి చిదాకాశమునందు వస్తుత్వమే లేని సకల విధములైన నామరూపములు ప్రసరించుచుండుటయే సృష్టి. చిదాకాశము జగత్తుగా గోచరించుచుండుటయే సృష్టి. ఇంకా ఆవరణ శక్తి నిరూపించబడుచున్నది. శరీరమునకు లోపల దృక్కునకు దృశ్యమునకు గల భేదమును, శరీరమునకు వెలుపల బ్రహ్మమునకు సృష్టికి గల భేదమును మాయ యొక్క మరి ఒక శక్తి ఆవరించుచున్నది. అది సంసారమునకు కారణమగుచున్నది. చిదాకాశము శరీరము లోపల వెలుపల పరిపూర్ణముగా ఉన్నది. చిదాకాశము దృక్కు లేక సాక్షి. అహంకార శరీరాదులు దృశ్యములు. ఆవరణ శక్తి ఈ రెండింటికి గల భేదమును కప్పివేయుచున్నది. అట్లే శరీరమునకు వెలుపల నిర్వికారముగా ఉన్న చిదాకాశము అనేక నామరూపాత్మకమైన జగత్తుగా గోచరించుచున్నది. ఈ ఆవరణ శక్తియే సంసార మూల కారణము. ఆవరణ శక్తి ముందు ప్రసరింపకున్నచో విక్షేప శక్తికి అవకాశమే ఉండదు. త్రాడు యొక్క స్వరూపము కనిపింపకపోయిన తరువాతనే పాము అనే భయమునకు అవకాశము ఏర్పడినది. అట్లే ఆత్మ యొక్క దృక్స్వరూపము గోచరింపకపోవుట వలననే దాని యందు నేను జీవుడను, నేను కర్తను, నేను భోక్తను అని అనేక విక్షేపములు కలుగుటకు వీలు అగుచున్నది. దృక్కును ఆత్మగా గ్రహించుచున్న జ్ఞానికి ఈ విక్షేపములే లేవు. అట్లే సచ్చిదానందత్వము గోచరింపకపోవుట వలననే దాని యందు నా ఇల్లు, నా భూమి, నా భార్య, నా బిడ్డలు మొదలగా ఎన్నో విక్షేపములు గోచరించుటకు వీలగుచున్నది. ఎల్లయెడలా చిదాకాశమునే చూచువానికి పదార్థ భేదములేవియూ కనిపింపవు. కావున ఆవరణ శక్తి సర్వ అనర్థములకు బీజముగా, సర్వ సంసార కారణముగా చెప్పబడుచున్నది. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. దృగ్దృశ్య దర్శనము. రెండు శక్తులతో ప్రబలమై ఉన్న మాయ యొక్క స్వరూపము నిరూపించి ఇప్పుడు ఆ మాయ వలన ఏర్పడుచున్న జీవుని యొక్క స్వరూపమును నిరూపించుచున్నారు. చైతన్య ఛాయ తన యందు ప్రవేశించుట చేత ఆ బలముతో అంతఃకరణము సాక్షి యొక్క సన్నిధానమున లింగ శరీరముగా భాషించుచు స్థూల శరీరముతో ఐక్యమును పొంది వ్యవహారికుడైన జీవుడగుచున్నది. సూర్యకిరణములు నీటి బిందువుపై పడినప్పుడు ముత్యము వలె మెరైను. అట్లే
చైతన్య ఛాయను పొందిన అంతఃకరణము లింగ శరీరం అగుచున్నది. అదియే స్థూల శరీరముతో ఐక్యమును పొంది జీవుడు అని చెప్పబడుచున్నది. అదియే భార్య పుత్రులు అని ఈ లోక వ్యవహారమునకు కారణమగుచున్నది. స్థూల శరీరమును వదిలినప్పుడు అది ఏ సూక్ష్మ శరీరముగా స్వర్గ నరక లోకములకు పోవుచు పరలోక వ్యవహారమునకు కారణము అగుచున్నది. ఈ వ్యవహారికుడైన జీవుడు మిథ్యాస్వరూపుడే కదా. మిథ్యాస్వరూపునకు ముక్తి ఏమి? సాక్షి అయిన ఆత్మకు బంధమే లేదు, అది ఎప్పుడునూ ముక్తమే. ఇంకా ముక్తి ఎవరికి? మరి మోక్షశాస్త్రము ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానము, జీవత్వము ఆరోపించబడి నిజముగా లేకపోయినప్పటికీ ఉన్నట్లు భాషించుచున్నది. నేను బ్రహ్మమును అను జ్ఞానము కలిగినప్పుడు ఈ ఆవరణము పూర్తిగా నశించును. అప్పుడు కుండ మొదలగు వాని వలె జీవరూపము కూడా దృశ్యమే అని ఆ జీవుని చూచుచున్న తాను చిన్మాత్రుడని భేదము స్పష్టముగా గోచరించును. అప్పటి వరకు ఆత్మయందు అనగా తనయందు లేకపోయినప్పటికీ ఉన్నట్లుగా తోచుచున్న జీవత్వము తొలగిపోవును. అది ఏ ముక్తి. కావున మోక్షశాస్త్రము నిష్ఫలము కాదు. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. దృగ్దృశ్య దర్శనము. అవిద్య వలన కలిగిన ఆవరణ శక్తి చేత ఆత్మయందు జీవత్వము ఎట్లు భాషించుచున్నదో అట్లే బ్రహ్మమునందు నామరూపాత్మకమైన జగత్తు ఆరోపించబడి భాషించుచున్నది. ఏ ఆవరణ శక్తి అంతరంగమునందు జీవునకు చైతన్యమాత్రమైన ఆత్మకు గల భేదమును తోచనీయకుండా కప్పిపెట్టుచున్నదో ఆ ఆవరణ శక్తియే వెలుపల జగత్తునకు బ్రహ్మమునకు గల భేదమును కప్పివేయుచున్నది. ఆ కారణము చేత నిర్వికారమైన బ్రహ్మమునందు నామరూప వికారములతో జగత్తుగా గోచరించుచున్నది. ఆవరణ శక్తి రెండు విధముల పనిచేయుచున్నది. లోపల నేను నేను అని స్ఫురించుచున్న ఆత్మ యొక్క స్వరూపమును గోచరింపనీయక దాని యందు నేను సుఖము కలవాడను, నేను దుఃఖము కలవాడను అను భావములతో జీవత్వమును గోచరింపచేయుచున్నది. అట్లే వెలుపల సచ్చిదానంద మాత్రమైన చిదాకాశము యొక్క స్వరూపమును కనిపించనీయకుండా దాని యందు జగత్తును కనిపింపచేయుచున్నది. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. దృగ్దృశ్య వివేకము. ఆవరణ శక్తి నశించినచో జగత్తునకు బ్రహ్మమునకు గల భేదము స్ఫురించును. అప్పుడు బ్రహ్మమునందు ఆరోపించబడి ఉన్నట్లుగా తోచుచున్న జగత్తు తొలగిపోవును. అంతఃకరణము లోపల ఎట్లో అట్లే వెలుపల కూడా బ్రహ్మ సాక్షాత్కారము చేత ఆవరణ రూపము అయిన అజ్ఞానము నశించినచో బ్రహ్మమునకు జగత్తునకు గల భేదము తోచును. అప్పుడు వికారము అంతయు జగత్తునకు సంబంధించినదే కానీ బ్రహ్మమునందు వికారమే లేదు అని స్పష్టము అగును. పుట్టుట, పెరుగుట, చనిపోవుట మొదలగునవి వికారములు. ఈ వికారములన్నీయు జగత్తు యొక్క లక్షణములే కాని బ్రహ్మమునకు సంబంధింపవు. బ్రహ్మస్వరూపమును
జగత్తు యొక్క రూపమును విడదీసి స్పష్టముగా నిరూపించుచున్నారు. ఉండుట, ప్రకాశించుట, ఇష్టమగుట, ఆకారము, పేరు అనునవి 5 అంశములు. వీనిలో మొదటి 3 అంశములు బ్రహ్మము యొక్క రూపము, చివరి 2 అంశములను జగత్తు యొక్క రూపము. నామములు రూపములు ఎన్ని విధములుగా మారుచున్నను చక్కెర యొక్క లక్షణములు మారవు. ఉదాహరణ, పంచదార చిలుక, పంచదార ఏనుగు. అట్లే జగత్తులో పదార్థముల యొక్క నామములు రూపములు ఎన్ని మార్పులు పొందినను వానికి అన్నింటికీ ఆధారమైన బ్రహ్మమునకు ఆ మార్పులను చూచుచూ సాక్షిగా ఉన్న జీవ చైతన్యమునకు ఎట్టి మార్పును కలుగదు. స్వప్నములో ఒక్క చైతన్యమే జగత్తుగా ద్రష్టగా ఎట్లు కనిపించుచున్నదో అదియే ఆ విధముగానే జాగ్రత్తావస్థలో కూడా జగత్తుగా జీవుడుగా గోచరించుచున్నది. కావున అస్థి, భాతి, ప్రియము అనునవి బ్రహ్మము యొక్క లక్షణములు అనుట, రూపము నామము అనునవి జగత్తు యొక్క లక్షణములనుట స్పష్టము. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. దృగ్దృశ్య వివేకము. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అను పంచభూతములయందు దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు మొదలగు జీవరాశులయందు ఉనికి, జ్ఞానము, ఆనందము అను 3 అంశములు ఒక్క విధముగానే ఉన్నాయి. నామరూపములు మాత్రము ప్రతి పదార్థమునందును వేరుగానే ఉన్నాయి. నామరూపముల విలాసమే జగత్తు. కానీ అన్నింటి యందును ఉనికి, జ్ఞానము, ఆనందము అను అంశములే సమానము. ఇట్లు జగత్తు యొక్క లక్షణములు, చిదాకాశం యొక్క లక్షణములు పరిశీలించి గ్రహించుట వలన ఏమి లాభము అన్న ప్రశ్నకు సమాధానము. జగత్తులోని పదార్థముల యొక్క నామరూపములను రెండింటినీ ఉపేక్షించి బ్రహ్మ సాక్షాత్కారమును కోరువాడు ప్రతి పదార్థమునందును ఉనికి, జ్ఞానము, ఆనందము అను 3 అంశములను గ్రహించుటయే లక్ష్యముగా కలవాడై హృదయమునందు గాని వెలుపల గాని ఎల్లప్పుడూ సమాధిని పొందుచుండవలెను. నామరూపములను గుర్తింపరాదు. వ్యవహారము పెద్ద సంసారమై ఎన్నో దుఃఖములను సుఖములను కలిగించును. కాంక్ష లేకున్నచో కష్టమే లేదు. ఆలోచించినచో స్త్రీలు గాని పురుషులు గాని ఎముకలు, ప్రేవులు, రక్తమాంసాదుల సముదాయములే కదా. సాధకుడు ప్రతి పదార్థమునందును దాని యొక్క నామరూపములు గుర్తింపక అన్ని పదార్థముల యందును సమానముగా ఉండు ఉనికి, జ్ఞానము, ఆనందము అను అంశములనే గ్రహించుచుండవలెను. నిరంతరము ఈ విధముగా అభ్యసించుచున్నచో మనస్సు నామరూపముల వెంట పరిగెత్తక నెమ్మదిగా ఉండును. ఈ స్థితినే సమాధి అందురు. తరంగములు లేని తటాకము వలె మనస్సు ఏ స్థితి యందు నిశ్చలముగా ఉండునో అదే సమాధి. ఇంద్రియములను వెలుపలికి పోనీయక హృదయమునందు నిలిపి ఉంచుట మొదటి పద్ధతి. ఇంద్రియములు హృదయము నుండి బయలుదేరి కన్నులు, చెవులు మొదలైన తమ గోళములలోనికి వచ్చినను వాని ప్రసారమును అచ్చటనే నిలిపివేయుట రెండవ పద్ధతి. బహిస్సమాధి ముందు వివరించబడును. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం.
దృగ్దృశ్య వివేకము. హృదయమునందు పొందదగిన సమాధి యొక్క భేదములు వివరింపబడుచున్నవి. సవికల్పము, నిర్వికల్పము అని సమాధి 2 విధములు. దృశ్యానువిద్ధము, శబ్దానువిద్ధము అని సవికల్ప సమాధి 2 భేదములు కలవు. మొదట దృశ్యానువిద్ధమును, తరువాత శబ్దానువిద్ధమును సాధించి పిమ్మట నిర్వికల్ప సమాధిని క్రమముగా హృదయమునందు సిద్ధింపచేసుకొనవచ్చును. కామము, సంకల్పము మొదలగునవి చిత్తమునందు దృశ్యములుగా పుట్టుచుండును. ఇవి కలుగుచున్నవి అని వానిని గుర్తించుచు చేతనుడై ఉన్న తనను సాధకుడు ధ్యానింపవలను. ఇది దృశ్యానువిద్ధమను సవికల్ప సమాధి. మనస్సునందు కామము, సంకల్పము మొదలగున్నవి పుట్టుచుండును. వానిలో ఒక్కొక్క దానిని గ్రహించి ఈ కామము నేను కాదు, నేను దీనిని గుర్తించుచున్నాను, దీనిని గుర్తించుచున్న చైతన్యమే నాకు యథార్థ స్వరూపము, ఈ సంకల్పము నేను కాదు, ఈ సంకల్పమును గుర్తించుచున్నాను, దీనిని గుర్తించుచున్న చైతన్యమే నా స్వరూపము అని ఇట్లు చైతన్య మాత్రము అయిన స్వరూపమును భావింపవలను. తలంపులు, భావములు, ఆలోచనలు ఎన్ని మారుచున్నను ఈ దృశ్యములు మారుచున్నను వీరిని గుర్తించుచున్న చేతనలమైన మనము మారుట లేదు. మనస్సులో భావములు, ఆలోచనలు ఎన్ని విధములుగా పుట్టి పెరిగి గతించుచున్నను వానికి తెరవలే ఆధారముగా ఉన్న మన చైతన్యమునకు ఎట్టి మార్పును కలుగుటలేదు. ఆ చైతన్యమే మన యథార్థ స్వరూపము. ఇట్లు కామము మొదలగు వానిని దృశ్యములనగా విడదీసి అవి తన స్వరూపము కాదని, వానిని గుర్తించుచున్న చైతన్యమే తన స్వరూపము అని నిరంతరము భావించుచుండుట దృశ్యానువిద్ధమైన సవికల్ప సమాధి. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. దృగ్దృశ్య వివేకము. సమాధి ఆఖరి మెట్టు కాదు. పట్టుపట్టి మనస్సులో ఆలోచన పుట్టకుండునట్లు చేసినచో మనసు నిర్వికల్పమై సమాధి స్థితి కలుగును. ప్రాణాయామము వలన కూడా కొందరు ఈ స్థితిని పొందుదురు. ఇది సహజముగా వచ్చినది కాదు, కావున శాశ్వతము కాదు. ఈ స్థితిలో అజ్ఞానము అడుగుకు త్రోసివేయబడునే కానీ నశింపదు. నిద్ర నుండి మేల్కొనినట్లు మరల వ్యవహార దశలోనికి రాక తప్పదు. మరల కామక్రోధములు, సంసారము వెనుకటి వలె సంభవించును. నిర్వికల్ప సమాధి వలన మనస్సులోని వాసనలు నశింపవు. అవి నశింపవలను అని అన్నచో మననము, నిధిధ్యాసనము కొనసాగించుచు బహిస్సమాధిని సాధింపవలేను. వెలుపల జగత్తులో కూడా మొదట దృశ్యానువిద్ధమైన సమాధిని పొందవలసి ఉన్నది. ఇది ఇందు చెప్పబడుచున్నది. హృదయమునందు వలె వెలుపల కూడా ఏదేని ఒక వస్తువునందు దాని యొక్క నామరూపములను వదలి ఆ వస్తువునకు ఆధారమై ఉన్న సత్పదార్థమును మాత్రమే గ్రహించుచుండుట బాహ్యమైన దృశ్యానువిద్ధ సమాధి. కంచము, చెంబు, గిన్నె ఇలా ఎన్ని నామరూపములు మారినను అసలు వస్తువైన వెండికి ఏ మార్పునూ లేదు. అట్లే జగత్తులోని పదార్థముల నామరూపములు ఎన్నో విధముల మారుచున్నను
వాటి అన్నింటికీ ఆధారమైన చైతన్యము ఎట్టి మార్పును పొందదు. దీనినే చిదాకాశము, బ్రహ్మము అనుచున్నాము. ప్రతి పదార్థమునందును నామరూపములను వదలి ఈ చైతన్యమును గూర్చి భావించుటయే బాహ్యమైన దృశ్యానువిద్ధ సమాధి. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. దృశ్య వివేకము. జీవరూపముగా, ప్రపంచరూపముగా కనిపించుచున్న సమస్త జగత్తు నామరూపములతో గోచరింపకుండా దానికి ఆధారమైన బ్రహ్మమే గోచరించినట్లుగా చేయునట్టి బాహ్యమైన శబ్దానువిద్ధ సమాధి ఇందు నిరూపించబడుచున్నది. జగత్తులో అఖండము, ఏకరసము, సచ్చిదానంద లక్షణము అయిన వస్తువు ఒకటియే ఉన్నది, అదియే నేను అని తెంపు లేకుండా భావించుచుండుటయే మధ్యమ సమాధి అగును. అన్ని దేశములలో, అన్ని కాలములలో పరిపూర్ణముగా ఉన్న చిదాకాశమునందు ఏ ఖండములు అనగా పరిమితులు లేవు, కావున అది అఖండము. రసము అనగా రుచి, సారము. వెనుక, ఇప్పుడు, ఇక ముందును దేని యందలి రసము మార్పు పొందక ఒక్క విధముగానే ఉండునో అది ఏకరసము. అఖిల జగత్తునకు అన్ని కాలములలో ఏకరసముగా ఉనికిని, ప్రకాశమును, ఆనందమును కలిగించుచున్న బ్రహ్మమే ఏకరసము, అదియే సచ్చిదానంద లక్షణము. ఇట్లు వేదాంత వాక్యములలో నిరంతరము జగత్తునకు ఆధారమైన బ్రహ్మమును ధ్యానించుచుండుటయే బాహ్యమైన శబ్దానువిద్ధ సమాధి. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. దృశ్య దర్శనము. జగత్తును, శబ్దమును వదిలి మనస్సును నిరంతరము చిదాకాశమునందు నిలుపుటకు అవసరమైన నిర్వికల్ప సమాధి చెప్పబడుచున్నది. చిదాకాశమును సాక్షాత్కరించుకొనుట వలన కలుగు ఆనందానుభవము వలన మనస్సునకు స్తబ్దత ఏర్పడును, అనగా మనస్సు నిశ్చలము అగును. అదియే బాహ్యమైన నిర్వికల్ప సమాధి. ఈ 6 విధములైన సమాధులతో నిరంతరము కాలము గడుపుచుండవలను. కామ క్రోధాది వాసనలు పూర్తిగా పోవు వరకు శ్రవణము, మననము, నిధిధ్యాసనలను కొనసాగించుచునే ఉండాలి. శ్రవణము, మననము, నిధిధ్యాసనమును నిరంతరముగా కొనసాగించుచున్నచో ఒకప్పటికి మనస్సు దేనియందు ప్రసరించునో దానియందే సమాధి స్థితి కలుగునని చెప్పుచున్నారు. తన స్వరూపమైన ఆత్మను గూర్చి, జగత్తునకు స్వరూపము అయిన చిదాకాశమును గూర్చి నిరంతరముగా వినుచు, ఆలోచించుచు, ధ్యానించుచున్నచో దేహాభిమానము జారిపోవును, పరమాత్మ తత్వము తెలియను. అప్పుడు మనస్సు దేనియందు ప్రవేశించునో అచ్చటనే సమాధులు కలుగును. నేను దేహము కాను అను దృఢమైన తలంపు కలవానికి అహంకార మమకారములు ఉండవు. అప్పుడు నామరూపములను గుర్తించుటయూ ఉండదు. అందువలన అందరినీ తటస్థముగా చూచును. రాగద్వేషములు లేని చోట నామరూపములు గుర్తింపబడవు. దేహాభిమానము పోయినచో రాగద్వేషములు కూడా పోవును. అప్పుడు సకల ప్రపంచమునందును పరిపూర్ణముగా, అఖండముగా ఉన్న పరమాత్మయే గోచరించును. అప్పుడు మనస్సు ఎచ్చటికి ప్రసరించినను అచ్చటనే పరమాత్మ గోచరించి సమాధి సిద్ధించును.
ఈ ఈ విధముగా మనస్సుకు సమాధి సహజము అగు వరకు శ్రవణ మనన నిధిధ్యాసనములను కొనసాగించుచుండవలసినదే. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్షమాం. యోగ వాసిష్టము. ఆత్మనిష్టను వీడకుండా లోకమున వ్యవహరించుటకు ఎట్లు వీలగునో ఆ పద్ధతిని శ్రీరామచంద్రునకు వశిష్ఠ మహర్షి ఇట్లు ఉపదేశించారు. ధ్యేయము చేతను త్యాగము చేతను విలసిల్లునట్టి పూర్ణమైన దృష్టిని గట్టిగా అవలంబించి జీవన్ముక్తత్వముతో స్వస్థుడవై అనగా ఆత్మనిష్ఠుడవై ఓ రాఘవ లోకమునందు విహరింపుము. ఉపనిషత్తుల యందు ఉపదేశింపబడిన ఆత్మ యొక్క స్వరూపము ఏది కలదో అదియే ధ్యేయము అంటే కోరవలసినది. దేహమే నేను అను దేహాత్మభావమును త్యజించుటయే త్యాగము. కలలో కనిపించుచున్న దృశ్యము అంతయు మనస్సు కన్నా వేరుగా ఎట్లు లేదో అట్లే జాగ్రత్త దశలో కూడా కనిపించుచున్న జగత్తు అంతయు నాయందే ప్రతిబింబించి గోచరించుచున్నదే కాని నాకన్నా వేరుగా లేదు అను దృష్టియే పూర్ణ దృష్టి. ఆత్మజ్ఞానము చేత దేహాభిమానమును త్యజించుట చేత జగత్తు ఉన్నట్లుగా కనిపించుచున్నది అను పూర్ణమైన దృష్టి విలసిల్లును. అట్టి పూర్ణ దృష్టి కలవాడు జీవన్ముక్తుడు అగును. ఆత్మజ్ఞానము కలవారు సుఖము గాని దుఃఖము గాని తరంగములే అని, ఆ మనస్సు తనయందు తోచుచున్న ఒకానొక విశేషము మాత్రమే అని తలంచును. అతడు మనస్సును దాని యందు విజృంభించుచుండు సుఖ దుఃఖాది తరంగములను కూడా చూచుచుండును. మనస్సునందు రేగుచున్న సుఖ దుఃఖ తరంగముల వలన నా స్వరూపమునకు హాని ఏమి ఉన్నది? నేను ఎప్పుడునూ ఆనందరూపుడనే అను దృఢమైన జ్ఞానము కలవారు కామ క్రోధములకు పాల్పడరు. కావున సంసార బంధము నుండి ముక్తులై ఉందురు. శాస్త్రమును అనుసరించి ప్రవర్తించుచు జగత్తును అంతా ఒక దృశ్యము వలె చూచుచు ఆత్మనిష్ఠుడై విహరించుచుండును. నీ సంసారయాత్ర జీవన్ముక్తునకు విహారయాత్ర వలె ఉండునన్నమాట. ఈ సంసారయాత్రలను విహారయాత్రలుగా ఎట్లు చేసుకొనవచ్చునో క్రింది శ్లోకములో వివరించబడుచున్నది. మనస్సునందు ఆశలు ఏవియూ లేనివాడవై దేనియందును ప్రీతిని పొందక వాసనలను పూర్తిగా క్షీణింపచేసుకొనుము. వెలుపలి వర్తనమున సదాచారములను అన్నింటినీ పాటించుచు రాఘవా లోకమున విహరింపుము. ఉదారము మృదు వర్తనములతో శాస్త్రవిహితములైన ఆచారములను అన్నింటినీ పాటించుచు మనస్సునందు ఆ కర్మల యొక్క ఫలములను అన్నింటినీ పరిత్యజించుచు రాఘవా లోకమున విహరింపుము. జ్ఞానులు తమకు అక్కర లేకున్నను తమ్ము అనుసరించుచున్న లోకుల మేలు కొరకు శాస్త్రవిహితములైన ఆచారములను పాటించుచూ ఉండవలయును. బాల్యము యవ్వనము మొదలగు దశలను అన్నింటినీ చక్కగా విచారించి ఉత్తమమైన పరమపదము ఏది కలదో దానినే మనస్సునందు అవలంబించి
రామా, లోకమున క్రీడింపుము. మారుచున్న దశలను అన్నింటినీ చూచుచున్న తాను మాత్రము మారుట లేదు. నిత్యుడైన తానే ఉత్తముడు కావున ఉత్తమమైన ఆత్మతత్వమును అవలంబించి తుచ్చమైన జగత్తును అవలంబింపక వ్యవహరింపవలయును. నీవు మనస్సులో దేనిని కోరక కోరికలతో వర్తించుచుండు వారికి హితమును చేయుచు వెలుపల వ్యవహారమునందు తాపము కలుగుచున్నను మనస్సునందు ప్రశాంతతతో చల్లగా ఉండి రామా, లోకమున విహరింపుము. జ్ఞాని తనను ఆశ్రయించిన వారికి ఏది హితమో శాస్త్ర దృష్టితో నిశ్చయించి అది వారికి కలుగునట్లు చేయవలయును. వెలుపల కార్యములను నిర్వహించుటలో ఆతురతను చూపుచు హృదయమునందు ఏ విషయమునను తొందర లేక వెలుపల పట్టుదలతో పనులు చేయుచు మనస్సునందు మాత్రము నేను ఈ పనిని సాధించుచున్నాను అను అభిమానము రవ్వంతయు లేకుండా రాఘవ, లోకమున క్రీడింపుము. జ్ఞాని వ్యవహారమునందు తనకు కావలసినది ఏమీయూ లేకున్నను ధర్మపక్షమును నెగ్గించుటకే ఏ ఏ ప్రయత్నములు చేయవలయునో ఆ ప్రయత్నములను అన్నింటినీ ఆ సందర్భమునకు తగిన రాగద్వేషములను ప్రకటించుచు ఫలాపేక్ష కలవాడు ఎంత పట్టుదలతో చేయునో అంతకన్నను మించిన పూనికతో చేయును. కానీ ఒకప్పుడును ప్రశాంతిని వీడడు. నీవు సకల పదార్థములయందలి అంతరమును చక్కగా తెలుసుకొంటివి. ఆ జ్ఞాన దృష్టితో నీకు ఎట్లు ఇష్టమైన అట్లు రాఘవ, లోకమున క్రీడింపుము. ఆత్మ నిత్యము, తక్కినవి అన్నీయు అనిత్యములు. నిత్యమైన ఆత్మను అవలంబించి అనిత్యమైన జగత్తునందు ఎట్టి ఆసక్తియు లేక ఉండుము. ఇష్టమైనచో విలాసముతో క్రీడించు. ఆ క్రీడ అక్కరలేదు అనుకున్నప్పుడు ఆత్మనిష్ఠుడై ఉండు. రెండు దశల యందును జ్ఞాని ఆత్మానందమునకు భంగము ఉండదు. ధర్మమునకు అనుకూలముగా కార్యములు సిద్ధించుచున్నప్పుడు ముఖ వికాసమును సంతోషమును వ్యక్తము చేయుచు ధర్మమునకు ప్రతికూలముగా ఇతరులు ప్రవర్తించునప్పుడు వారిని గూర్చి విచారమును తిరస్కారమును ప్రకటించుచు పుణ్యప్రదములైన కార్యములను ఆరంభించుటయందు తొందరను చూపుచు రామా, లోకమున విహరింపుము. జ్ఞాని మనస్సులో ఏ భావమును కలిగియుండడు. నేను కర్తను అను అహంకారమును వదిలి గాఢముగా నిద్రించిన మనస్సు కలవాడై ఆకాశము వలె శోభించుచు లోకులు నీ యందు ఆరోపించునట్టి దోషముల యొక్క భావములను గ్రహింపక రామా, లోకమున క్రీడింపుము. మహాయోగులు తాము మేల్కొనియుండియు మనస్సును మాత్రము నిద్రపుచ్చుదురు, అనగా దానిని జాగ్రత్త దశయందును విషయముల యందు ప్రసరింపనీయక లోపలనే నిలిపి ఉంచెదరు. జ్ఞానులు నిందలను గూర్చి తలంపనే తలంపరు. అందువలన వారికి దుఃఖము, కోపము మొదలగునవి కలుగనే కలుగవు. ఆకాశముపై దుమ్ము చల్లినచో అది చల్లిన వారి పైననే పడును కాని ఆకాశమునకు అంటదు. అట్లే
తనను గూర్చి ఇతరులు ఏమి అన్నను జ్ఞాని దానిని గూర్చి భావింపక ఆత్మనిష్ఠుడై ఆకాశము వలె ఎల్లప్పుడూ నిర్మలముగా శోభించుచునే ఉండును. ఆశలు అను పాశముల సముదాయము నుండి వెలువడి సకల దశలయందును ఒక్క విధముగానే ఉండు మనస్సు కలవాడవై ప్రకృతిని అనుసరించి సంభవించుచుండు కార్యములను నిర్వహించుచు రామా లోకమున క్రీడింపుము. జై నిర్గుణ. జై గురుదేవ.